చూస్తున్నాము హైదరాబాద్ కొత్తపేటలో పార్కింగ్ గొడవ హత్య కేసులో కూడా కొత్త కోణాలైతే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ నెల 21న సాయంత్రం జరిగిన ఘటనలో కూడా నాగిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఈ ఘటన అతని భార్య ఆలస్యంగా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. అయితే కేవలం కారు పార్కింగ్ వివాదంలో చెలరేగిన ఘటనలో కూడా అటు ఎవరైతే కృష్ణ అనే వ్యక్తి బలంగా నాగిరెడ్డిపై కొట్టడంతోనే అతను అక్కడికక్కడే చనిపోయాడు. అయితే కారు పార్కింగ్ విషయంలో కూడా వీళ్ళిద్దరికైతే గొడవ తలెత్తింది. సో అయితే రాజమండ్రి నుంచి వచ్చిన కృష్ణ అయితే ఇటు నాగిరెడ్డి ఇంట్లో నివాసం ఉంటున్న అత్తమావుల ఇంటికి వచ్చాడు. అయితే నాగిరెడ్డి గత 13 ఏళ్ళ నుంచి కూడా అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో కూడా ఈ నెల 21న సాయంత్రం సమయంలో కూడా అటు కారు పార్కింగ్ చేసుకునేందుకు నాగిరెడ్డి అయితే వచ్చాడు. అయితే నాగిరెడ్డి కారు పక్కనే అక్కడ కృష్ణ కారు పార్కింగ్ చేసి ఉండటంతో అతని కారుకు ఏవైతే కొన్ని గీతలు పడ్డాయి. దీంతో నాగిరెడ్డి చేశాడంటూ కూడా కృష్ణ అయితే అటు అహంతో ఊగిపోయి వెంటనే కూడా బలంగా నాగిరెడ్డిని కొట్టడంతోనే అతను అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అయితే జరిగింది. సో దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సో వెంటనే నాగిరెడ్డి అయితే అక్కడ మృతి చెందడంతో కూడా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. సో అయితే దీనికి సంబంధించిన విజువల్స్ అయ్యి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అతని భార్య ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు అయితే అక్కడ దర్యాప్తు చేపట్టారు. సో కేవలం పార్కింగ్ విషయంలోనే తలెత్తిన గొడవ అటు కృష్ణ అటు ఆవేశంతో కూడా నాగిరెడ్డిపై దాడి చేశాడు. తన గుండెలపై బలంగా కొట్టడంతో నాగిరెడ్డి అక్కడికక్కడే తన చెవిలోంచి అయితే రక్తం కారుతూ అక్కడికక్కడే వెంటనే మృతి చెందిన ఘటన అయితే జరిగింది. దీంతో అటు కుటుంబీకులకు చెప్పినా కూడా కృష్ణ అయితే వినిపించుకునే ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం కారుకి గీతలు పడ్డాయి అనే ఉద్దేశంతోనే కేవలం అనుమానంతోనే అటు మనం చూసుకున్నట్టయితే అటు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అటు నాగిరెడ్డి కారు కానీ కృష్ణ కారుకి ఎక్కడా కూడా అటాచ్ అయ్యి లేదు. కేవలం అనుమానంతోనే ఇటు కృష్ణ అయితే అటు అహంతో ఊగిపోయి నాగిరెడ్డిపై అయితే ఏకంగా దాడి చేశాడు. ఒక్కసారిగా తన గుండెలపై బలంగా కొట్టడంతోనే అక్కడికక్కడే చెవులోంచి రక్తం కారుతూ వెంటనే స్పృహ తప్పి కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అయితే ఆలస్యంగా వచ్చింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కూడా సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ అయితే ఉన్నాయో అక్కడ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అతని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. అనంతరం కూడా అక్కడ జరిగిన ఘటనంతా కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. అటు పోలీసులు కూడా షాక్ గురైన పరిస్థితి నెలకొంది. సో ఎందుకంటే తన తప్పు ఏమీ లేనప్పుడు కూడా ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన అయితే మనం చూస్తున్నాము. ఏకంగా ఎంతో విచక్షణ రహితంగా ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన కృష్ణ అయితే నాగిరెడ్డిపై బలంగా దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా వెంటనే ఆయన చనిపోయిన ఘటన అయితే చూసాము. అయితే దీనికి సంబంధించి కూడా అటు ఆయన భార్య ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు అయితే దీనిపై విచారించి దర్యాప్తు చేసిన అనంతరం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సీసీ ఫుటేజ్లో అయితే సో అక్కడ జరిగిన ఘర్షణ మొత్తం కూడా చూస్తున్నాము. సో అయితే ఇదంతా పరిశీలించిన తర్వాత కూడా ఆ కారుకి సంబంధించి అసలు నాగిరెడ్డి కారు వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు, అసలు అట్లీస్ట్ ఆ కారును కూడా టచ్ చేయలేదు అనే విషయాలు అయితే బయటకు వచ్చాయి. సో దీంతో ఇప్పుడు అటు కృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. సో అయితే ఈ నేపథ్యంలో కూడా బిగ్ టీవీ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్ వాసులతో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఆ సమయంలో ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది ప్రతి విషయాన్ని కూడా బిగ్ టీవీ క్షుణ్ణంగా పరిశీలించింది. అసలు ఆ రోజు జరిగిన ఘటన తీరును అక్కడ ఉన్న స్థానికులను కూడా ప్రశ్నించింది బిగ్ టీవీ. ఇక మా ప్రతినిధి గౌతమి అయితే అక్కడికి వెళ్ళి మరిన్ని వివరాలు అయితే సేకరించారు. అవునమ్మా, మొట్టమొదటగా నేనే చూశాను. అది చూడంగానే వెళ్ళి నా శక్తి మేరకి వాళ్ళని ఒకరి నుంచి ఒకరు దూరం జరిపే ప్రయత్నం చేశాను. ఇంతలో చంద్రకాంత్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. మా మ్యాక్సిమం ప్రయత్నం మేము చేశాం. మిగతావన్నీ ఊహాగానాలే. కార్కి తాకిందా లేదా, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేటువంటివన్నీ మామూలుగా సీసీటీవీలో చూస్తే ఆడియో రావట్లేదు. సీసీటీవీలో ఉట్టి బాడీ లాంగ్వేజ్ మాత్రమే కనబడుతుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారనేటువంటి తెలీదు. అవంతా ఏమీ తెలీదు. ఏం జరిగిందంటే ఇక్కడ నేను కూర్చున్నానండి, నాకు గట్టిగా నాగిరెడ్డి గారి అరుపు వినబడింది. ఏమైందా అనుకొని బయటికి పరిగెత్తాను. పరిగెత్తేంత సేపట్లోనే నాగిరెడ్డి గారికి ఇక్కడ బ్లడ్ అంటుంది, చెవి మీద కూడా బ్లడ్ ఉంది. అది చూడంగానే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇమ్మీడియట్ రియాక్షన్ నాది ఏంటంటే ఆ ముందరవాడు ఎవడో మాకు తెలియదు. అసలు ఆయన మా ఫ్లాట్స్ ఆయన కూడా అని కూడా తెలియదు మాకు. నేను వెళ్ళి ఆయనని బుద్ధి ఉందా నీకు, కొడతావా, ఏమనుకుంటున్నాను అన్నట్టు, నేను కొట్టలేదు, వాడేదో చెప్తున్నాడు.
నేను ఇలా మాట్లాడుతున్నంతలోనే చంద్రకాంత్ గారు ఊరుకొచ్చేసారు. మేము ఇద్దరం కలిసి మధ్యలో నిలబడి ఎక్కువగా చంద్రకాంత్ గారే 70% ఆఫ్ ద రోల్ హీ ప్లేడ్. ఫస్ట్ నేను 70%, తర్వాత ఆయన 70%. వీ ట్రైడ్ అవర్ మ్యాక్సిమం బెస్ట్ టు సీ దట్ ఆ స్కఫుల్ ఏదైతుందో దాన్ని అవాయిడ్ చేద్దామని ప్రయత్నం చేశాము. కానీ చాలా ఎక్కువ ఆవేశము, అసలు ఆ మాటలేంటో ఆ తిట్లేంటో అర్థం కాలేదు. చాలా బాధ అనిపించింది. నాగిరెడ్డి గారు చనిపోతారని అయితే కలలో కూడా అనుకోలేదమ్మా. ఆయన స్ట్రాంగ్గా ఉంటారు, వెరీ గుడ్ పర్సనాలిటీ అండ్ ఆల్. మామూలుగా బ్లడ్ వచ్చింది కొట్టుకున్నారనేంత వరకు తెలుసు. తర్వాత ఆయనకు సీరియస్ కాగానే మేము అసలు వీళ్ళని మర్చిపోయాము. ఇంకా అసలు వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వెళ్ళిపోయారా, లాక్ చేశారా, ఇవన్నీ లేదు అసలు చింత. నాగిరెడ్డి గారితో ఓమ్ని హాస్పిటల్కి పరిగెత్తడం జరిగింది. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు డెడ్ అనగానే అందరి బ్రెయిన్స్ ఏమంటారు అసలు ఫ్లాట్ అయిపోయాయి. అసలు ఏమీ ఆలోచించుకోలేని పరిస్థితి. అలా అయింది. వచ్చి చూసేటప్పటికి ఇంటికి లాక్ ఉందని తర్వాత చెప్పారు. మేమందరం చూడలేదు. లేదమ్మా, వాళ్ళ మా దగ్గర టెనెంట్స్ కాబట్టి వాళ్ళ నంబర్స్ మా దగ్గర ఉండవు. మాకు ఓనర్స్తోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఓనర్ అని వినయ్ గారు అని ఒక ఆయన ఉండేవారు. తర్వాత ఓనర్ గారు ట్రై చేశారు ఫుల్. ఇక అది మామూలు కామన్ థింగ్. వాళ్ళ అన్ని ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం అనుకుంటాను నేను. అవన్నీ నాకు తెలియని విషయాలు ఊహాగానాలు చెప్పడం అంత కరెక్ట్ కాదు. బికాస్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ డెత్ కేస్ కాబట్టి ఏది జరిగినా న్యాయం జరగాలని అని అనుకుంటున్నాము. ఇది సంగతి. ఏదైనా ఇంతకుముందు చంద్రకాంత్ గారు చెప్పినట్టు ఉచిత సలహా ఒకటి ఇవ్వమంటే ఆ కార్కి తాకిన దెబ్బతోని కోట్ల రూపాయల నష్టం కాదు, మనిషి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదన్న విషయం తెలుసుకున్న రోజు అందరూ కాస్త తెలివిగా ప్రవర్తిస్తారేమో అనిపిస్తుంది. ఎంత చిన్న ఇష్యూ అమ్మా. నేను కార్ వెనకాల కార్ నేను చూశాను. హెయిర్ లైన్ గ్యాప్ కూడా ఉండొచ్చు, లేకపోతే జస్ట్ ఇలా తాకిందేమో. దాంతో ఏమవుతుందని అసలు అంత కోపం ఎందుకు, అంత ఆవేశం ఎందుకు? ఏం జరిగిందోనమ్మా, అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. ఏం చెప్పినా ఊహాగానాలే. మేము చూసింది ఫస్ట్ ఇన్సిడెంట్, నా కళ్ళల్లో కనబడ్డది మా నాగిరెడ్డి గారి శరీరం మీద రక్తము, ఆయన చెవిలో దెబ్బ. ఇవి రెండు నాకు ఫస్ట్ కనబడ్డటువంటి సైట్. ఆ తర్వాత జరిగినాయన్నీ కామన్. చెప్పండి. అండ్ సార్ 13 years నుంచి ఆయన ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంతకుముందు ఏమైనా ఇలాంటి గొడవలకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమైనా చేసేవారు? లేదండి. ఆయన యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మాకు ప్రెసిడెంట్గా ఉండేవాడు కాబట్టి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు కాస్త గట్టిగా మాట్లాడాలి. మాట్లాడుకుంటే పనులు జరగవు. అట్లా ఆయన 1-2 సార్లు గట్టిగా చెప్పి పనులు చేయించేవాడే తప్పితే పోట్లాడడం కానీ ఇంకొకరితోని చెయ్యి ఎత్తడం కానీ ఈ 13 ఏళ్లలో మేము ఎప్పుడూ చూడలేదు. ఆయన వీరు కూడా ఉన్నారు, అడగండి రమణమూర్తి గారు, వారు కూడా నాకంటే సీనియర్ ఆయన ఇక్కడ. మేము అసలు ఆయన ఎప్పుడు కొట్టడం కానీ ఇలాంటివి లేదు. కాగలిగితే 10 మందికి సహాయం చేయడమే తప్పితే ఇంకోటి చేయకపోయేవారు. వారేమో మా ట్రెజరరు. ఇప్పుడు అందరూ వచ్చారు, పొద్దున్నుంచి ఎవరు లేరు కానీ ఇప్పుడు అందరూ వచ్చారు. అదేమ్మా అట్లా అయ్యింది. ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. మేమందరూ ఏదో 4 మాటలు చెప్తాం కానీ పాపం వారి వైఫ్ అన్నపూర్ణ గారిని తలుచుకుంటే అసలు గుండె పిండేసినట్టు అవుతుంది అన్నట్టు. పాపం ఎంత మంచి వాళ్ళు పాపం. ఆమెకు జీవితాంతం ఆమె భరించాలమ్మా. మనమంటే ఏదో వస్తాము, సహాయం అయితే సహాయం చేస్తాం, బాధపడతాం కొన్ని రోజులు. ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి. కానీ ఆవిడకు మాత్రం ఆయన్నే సర్వస్వం కదా. ఒక మనిషి పోతే పాపం ఆవిడ ఎలా బతకాలి? ఇంకా అసలు చాలా బాధాకరం అమ్మా. ఆమెది మీ బిగ్ టీవీలో వచ్చిన ఆమె మాటలు వింటూ ఉంటే అసలు గుండె ద్రవించిపోయింది అనుకోండి. అంత బాధ అనిపించింది మనసులు. కలలో కూడా ఎవ్వరికి పగవాడికి కూడా ఇలా జరగొద్దు అసలు అని అనిపిస్తుంది నాకు మనసులో. కాస్త బుద్ధి, మనిషికి ఆవేశం వస్తే బ్రెయిన్లోకి బ్లడ్ సర్క్యులేట్ అయిపోయి బ్రెయిన్ పనిచేయడం బంద్ చేస్తుంది. ఫస్ట్ ఏ పర్సన్ షుడ్ నో దట్ హీ షుడ్ నాట్ కమ్ ఇన్ టు యాంగర్. వన్స్ హీ కమ్స్ ఇన్ టు యాంగర్, లాట్ ఆఫ్ బ్లడ్ విల్ బీ ఏమంటారు థ్రస్ట్ ఇన్ టు హిస్ బ్రెయిన్ అండ్ హిస్ బ్రెయిన్ స్టాప్స్ వర్కింగ్. సో దట్స్ వేర్ మనిషి ఆ తెలివి యూజ్ చేస్తే ఎంత బాగుంటుందో. మరి ఏం చెప్తాం, సినిమాలన్నీ ఎలా తీస్తున్నారు, హీరో ఒక్కడిని కొడితే 10 మంది కింద పడిపోవడము, కొట్టిన వాడే హీరో, ఇలాంటివన్నీ వస్తే మరి ప్రజలు అలాగే తయారవుతారు. అందరికీ సోషల్ ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను, అనవసరమైన సబ్జెక్ట్. ఓకేనా? ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఎలా జరుగుతున్నాయి మనం చూస్తాం. క్షణికావేశానికి నేను కారణం కూడా చెప్తున్నానమ్మా. క్షణికావేశానికి 100% కారణం ఏంటంటే ఫిలిమ్స్. మనం అనుకుంటాం ఫిలిం వలన ఏం ఇంపాక్ట్ ఉంటుంది అని. చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఫిలిం వల్ల. పర్టికులర్లీ యంగర్ బ్రెయిన్స్ మీద అయితే ముద్రలాగా పడిపోతుంది.
పిచ్చి పిచ్చి సినిమాలన్నీ ఎంతసేపు క్రైము, కొట్టుకోవడము, చంపుకోవడం ఇది తప్పితే ఇంకోటి చూపెట్టడం లేదు. హీరో అంటే పేషెంట్గా ఉండేవాడు హీరోనా, అసలు పేషెన్స్ లూజ్ అయి కొట్టేవాడు హీరోనా అర్థం అవ్వట్లేదు. పేషెన్స్తో ఉన్నవాడు జోకర్ లాగా అయ్యాడు, ఇప్పుడు కొట్టేవాడు హీరో అయ్యాడు. ఐ డోంట్ నో ఎప్పుడు ఈ సమాజం మారుతుందో, మరి ఇలాంటి సినిమాలు ఎప్పుడు బంద్ చేస్తారో, మంచి సినిమాలు ఎప్పుడు వస్తాయో, యూత్ ఎప్పుడు బాగా అవుతారో. మంచివాళ్ళు మంచిగా అవుతున్నారు, చెడిపోయిన వాళ్ళు ఇంకా చెడిపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. సో మెనీ థింగ్స్. సారీ ఫర్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్. ఐ విష్ అన్నపూర్ణ గారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి జీవితాన్ని 10 మంది సేవలో ఆమె స్పెండ్ చేస్తూ, వాళ్ళు చాలా మంచి భక్తులండి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నాగిరెడ్డి గారు కానీ అన్నపూర్ణ గారు కానీ ఒక్క రోజైనా సరే గుడికి పోకుండా ఉండేవాళ్ళు కాదు. ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు, ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడు. చాలా భక్తులండి ఇద్దరు, చాలా మంచి భక్తులు, చాలా మంచి భక్తులు ఇద్దరు. ఆమెకు ఆ భగవంతుడే, ఆ సాయినాథుడిని వాళ్ళు నమ్ముకున్నారు. ఆయన వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అందరి తరఫున, ఏదో నేను పెద్దవాడిని కాబట్టి అందరి తరఫున నేనే చెప్తున్నాను అనుకోండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ లెట్ దిస్ బీ ఎ మెసేజ్ టు ఆల్ ద పీపుల్ హూ కమ్ ఇన్ టు ఎమోషన్ అన్నెసెసరీలీ. ఐ విష్ దట్ ప్రపంచం ఇలా కాకుండా ఆనందంగా సంతోషంగా ఉండే రోజు తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.